ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసిపిల్లల విక్రయాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా కైకలూరులో పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారి పిల్లల్ని అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు 50 రోజుల క్రితం మరో బాబు అదృశ్యమైన ఆ చిన్నారి ఆచూకీ ఇంకా దొరక్కపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆడుకుంటున్న పిల్లాడు అదృశ్యమయ్యాడు. సడన్ గా పిల్లాడు కనిపించకపోయేసరికి ఆ తల్లి కొడుకు కోసం చెట్టు పుట్టా గాలించింది. పక్కనే ఉన్న కాల్వలో పడిపోయాడేమోనని అక్కడా వెతికించింది. అయితే పిల్లాడి ఆచూకీ తెలియలేదు. ఆ పిల్లాడిని వెతికి పెట్టాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. 20వ తారీఖున సాయంత్రం చిన్న బాబు తప్పిపోయాడు. బాబు పేరు ఆకేటి మోక్షిత్. బాబుకి 2 సంవత్సరాలున్నర ఉంటుంది సార్. ఆడుకున్న పిల్లోడిని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్. ఎవరు తీసుకెళ్లారు ఇప్పుడు ఆచూకీ లేదు. సాయంత్రమే కేసు పెట్టాము. వెళ్ళి ఎస్పీ గారికి సిఐ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. సెట్ చేస్తాను, కాలువ పక్కన కాలువ ఉందని కాలువ సెట్ చేశారు. కాలువ క్లియరెన్స్ అయిన తర్వాత కెమెరాలు సెట్ చేస్తున్నారు. ఇంకెటువంటి క్లూ లేదు సార్. మాకు బాబుని ఎవరో తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నాను సార్. మాకు ఎవరి మీద అనుమానం అయితే లేదు, కానీ ఎవరు తీసుకెళ్లారో తెలియట్లేదు సార్. ఈ కుర్రాడి పేరు ఆకేటి మోక్షిత్. 2.5 ఏళ్ల వయసున్న మోక్షిత్ 20 రోజుల నుంచి కనిపించడం లేదు. దీని వెనుక స్థానికంగా ఉండే ఏఎన్ బాబు ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏలూరు జిల్లా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పసిపిల్లల విక్రయ ఆరోపణలకు సంబంధించి కైకలూరు సహా పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఆకేటి మోక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా ఏలూరులో ఓ పాపను విక్రయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పాపను ఎవరికైనా అమ్మారా? అమ్మితే ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది అన్నది అంతుచిక్కని పరిస్థితి. ఈ 2 కేసుల్లోనూ బాబు అనే వ్యక్తి హస్తమున్నట్టు స్థానికంగా ఆరోపణలొచ్చాయి. ఈడేపల్లిలోని షాప్ దగ్గర ఉన్న అబ్బిశెట్టి నాగబాబు పసిపిల్లల విక్రయాల గురించి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. స్థానికంగా సిఐ గారు కానీ అలాగే ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. దాన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. నిజాలు తెలియకుండా యూట్యూబుల్లో కానీ పేపర్లో కానీ టీవీల్లో కానీ దాన్ని నిజంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చున్నా, లేదు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడి మీకు ఎవరైనా చెప్పినట్లయితే కానీ దాన్ని చేయడంలో తప్పులేదు. ఏది లేకుండా ఒక అసాధ్యమైన ప్రచారాన్ని అదేదో పేపర్లో వేసేస్తే జరిగిపోతున్నట్టుగా చేస్తున్నారు. దానికి పోలీసులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది అయినా కానీ నేను ఇక్కడే ఉన్నాను, అందుబాటులో ఉన్నాను. వాళ్ళు విచారణకు పిలిచినా, లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడేందుకు పిలిచినా నేను అందుబాటులోనే ఉన్నాను, వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను. ఇక ఇదే సమయంలో పాపను తీసుకుని భర్త భార్య ఊరు నుంచి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకు వారెందుకు ఊరు వదిలి వెళ్లిపోయారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారుల విక్రయాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పసిబిడ్డల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు కలిగిన దంపతుల దగ్గరకు వెళ్లి వారి వివరాలు నమోదు చేస్తున్నారు.